సంతోషంలో, దుఃఖంలో, శ్రమలో, కష్టంలో, ప్రతి సందర్భంలో కూడా దేవుని స్తుతించడం, దేవుని సందేశాన్ని చెప్పడం, వినడం, గ్రహించడం, ఆచరించడం, నేర్చుకోవడం, ఇతరులకు ప్రకటించడం, ప్రచారం చేయడం అన్నీ కూడా మన జీవితాలకు ఆశీర్వాదకరమే. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం చదివాము, మరొకసారి చదువుదాము. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనములు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోనము. చాలండి, ప్రార్థిద్దాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నూతన సంవత్సర సందేశాన్ని, 2వ సందేశాన్ని అందించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీరు నాతో, మా అందరితో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువా. నువ్వు మాట్లాడితే చాలు నాయన, మా జీవితాల్లో వెలుగు నింపబడుతుంది నాయన. నీకు వందనాలు. మీరే మాట్లాడి మహిమ పొందమని, వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగాలు కనుక మనం చూసినట్లయితే హబక్కూకు ప్రవక్త. హబక్కూకు అనే ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన వాయిద్యాలతో పాట రూపంలో కూడా పాడొచ్చు అంటూ ఆయనే తెలియచేసినట్లుగా ఈ లేఖనమందు మనం చూడగలుగుతున్నాం. ఆయన ఏమని చెప్తున్నారు? యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. కనుక దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తుంది, దేవుడు సంవత్సరాలు జరిగే కొలది ఆయన కార్యాలను నూతన పరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నూతనత్వంలోనికి దేవుడు నూతనంగా తన కార్యాలను చేసే దేవుడుగా ఉన్నాడు అని హబక్కూకు తెలియజేస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖనంలో మనం చూడగలం. ఎలా నూతన పరచబడతాం? లేకపోతే నూతనం అవ్వడం అంటే ఏంటి? క్రొత్తగా మారడం, అవునా కదండి? క్రొత్తగా మారడం అన్నమాట. కనుక నూతనంగా దేవుడు సంవత్సరాలు జరుగుతున్నాయి, అదే సంవత్సరం, అలాంటి సంవత్సరం ఇంకొక సంవత్సరం దేవుడు ఇస్తున్నాడు, కానీ దాన్ని నూతనంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు తెలియజేయ. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాన్ని నూతన పరచుము. కనుక దేవుడు మనకేమని తెలియజేస్తున్నాడంటే, మనం నూతనం అవ్వాలి. సంవత్సరాలు గడిచే కొలది మన జీవితం క్రొత్తదిగా మారాలి, మన జీవితం నూతన పరచబడాలి, దేవుని కార్యాలు మనలో నూతనంగా జరిగింపబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇల్లు పాతదే, కానీ దాన్ని మళ్ళీ ఏం చేస్తాం? మనం రెన్యువేషన్ చేస్తాం, దాన్ని మరలా పునరుద్ధరిస్తాం. దాని గోడలను చెక్కి మరలా సిమెంట్ పూసే, లేదా టైల్స్ పెట్టో, లేదా కింద బండంతా తీసి వేరొక మార్బుల్స్ వేసి దాని రూపురేఖలను మనం మారుస్తాం. మన చర్చి కూడా పాతదే. ఎప్పుడు పాతది? పోయిన డిసెంబర్కి ముందు మన చర్చి పాతదే. కానీ హనోక్ గారు, మన సంఘ ప్రజలు దీనిని ఏం చేశారు? పునరుద్ధరించారు, రెన్యువేషన్ చేశారు, నూతనత్వంలోనికి చర్చిని తీసుకొని వచ్చారు. అందుకని ఈ ఫ్యాన్ల కింద, ఈ లైట్స్ కింద, ఈ సీలింగ్ కింద, ఈ యొక్క పుష్పాల మధ్యలో ఈ విధంగా మనం ఉన్నాము అంటే గతంలో ఉన్న చర్చ ఇది, కానీ దాన్ని మనం ఏం చేసాం? రెన్యువేషన్ చేసాం, నూతన పరిచాం, క్రొత్తదిగా మార్చాం. హల్లెలూయా. అది క్రొత్తదనాన్ని సంతరించుకున్నప్పుడు అనేక మందిని ఆకర్షించేదిగా ఉన్నది, అనేకమైన వ్యూస్ వచ్చేది, అనేక మంది వీక్షించేలాగా, వీక్షకులను మనకు తెచ్చిపెట్టేదిలాగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు నూతన పరచబడాలి, మీరు క్రొత్తదిగా మారాలి. మీరే, కానీ మీరు నూతనత్వం రావాలి. మీరే, కానీ మీలో, మీ ఆలోచనలో, మీ పనుల్లో క్రొత్తదనం కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 103వ
కీర్తన 5వ చరణాన్ని గనక మనం చూసినట్లయితే, పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. హల్లెలూయా. పక్షిరాజు అంటే గ్రద్ద కదండి. ఈ పక్షిరాజు అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాలు దాని జీవితం గడిచిన తర్వాత దాని వెంట్రుకలు అనేవి, దాని ఈకలు అనేవి పెద్దగా అయిపోయినప్పుడు, అది ఎగరలేని పరిస్థితికి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక పెద్ద కొండను లేకపోతే ఎత్తైన ఒక పర్వతాన్ని చూసుకుంటుందంటండి. చూసుకొని దాని మీదకి ఎగిరి వెళ్ళి అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న తర్వాత ఆ పక్షిరాజు చేసే పని ఏంటంటే దాని శరీరం మీద ఉన్నటువంటి ఆ బారుగా ఉన్న పొడవుకున్న ఈకలను దాని ముక్కుతో అదే పీకి వేసుకుంటుంది. దాని ముక్కుతో అదే ఆ ఈకలను పీకి వేసుకుంటుంది. అలా పీకి వేసుకున్నప్పుడు దాని శరీరంలో నుంచి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దాని శరీరం బాధకు గురవుతుంది, నొప్పికి గురవుతుంది. అంతేకాదు కదా, దాని ఈకలన్నీ కూడా అలా పీకి వేసుకున్న తర్వాత తన ముక్కును బండకు వేసి కొడుతుంది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఆ యొక్క పక్షిరాజు ఆ కొండ మీద అక్కడే ఉండిపోద్ది. ఎందుకంటే దానికి మరలా ఈకలు రావాలి, దానికి మరలా ఆ యొక్క పొడవాటి ఆ రెక్కలు దానికి కావాలి. దాని పైన ఉన్నటువంటి దాన్ని దాచే ఆ అందమైన ఈకలు దానికి వచ్చేంత వరకు కొంతకాలం ఆ పక్షిరాజు అక్కడే ఉండిపోద్ది. ఆ తర్వాత అది మరలా నూతన బలాన్ని, క్రొత్త శక్తిని అది పొందుకొని మరలా రివ్వున ఎగిరి వస్తా ఉంటది. హల్లెలూయా. అందుకే దేవుడు చెబుతున్నాడు, పక్షిరాజు యవ్వనము వలె మీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో మీ హృదయమును తృప్తి పరచుచు. పక్షిరాజు పాతదే, దాని వయసు పైబడిపోతుంది, తన వయసు అయిపోతుంది. కానీ అది మరలా నూతన బలాన్ని, మరలా నూతన శక్తిని, మరలా క్రొత్త ఆనందాన్ని, మరలా క్రొత్త బలాన్ని తెచ్చుకోవాలని దాన్ని అది నలగొట్టుకుంటుంది. దాని శరీరాన్ని అదే మరి ఎంతో కష్టానికి లోపరుచుకుంటున్నట్లుగా మనం దాన్ని గమనించినప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ప్రభు చెప్పారు కదా యెషయా గ్రంథంలో, మరి మీరు అలయక పక్షిరా ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక వారి పక్షిరాజు వారి నూతన బలం పొందుతారు, వారు అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. అదే కనుక మనం నూతన పరచబడాలి. ఒక సంవత్సరం, ఒక 30, 31, 32, 34, 50, 52, 60, 61, 70, 72, 80, 81 ఇలా సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నప్పుడు అదే జీవితాన్ని మనం జీవించకూడదు. కొన్ని కొత్త మెరుగులు మన జీవితంలో ఖచ్చితంగా రావాలి. క్రొత్త ఆలోచనలు మన జీవితంలోకి రావాలి. క్రొత్త ధనంలో దేవుణ్ణి మనం ఆరాధించడం నేర్చుకోవాలి. ఉన్నతంగా దేవుళ్ళలో మనం ఎదగడం మనం నేర్చుకోగలగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడే సంవత్సరాలు జరుగుతున్నప్పుడు తన కార్యాన్ని నూతన పరుచుతున్నాడు. కనుక మనము కూడా నూతన పరచబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఒకే విధానంలో ఉండక దేవునిలో మనం ఎదిగే వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనది. కనుక మనం ఎలా నూతన పరచబడగలం? ఈరోజు మన అంశము, మనం ఎలా నూతన పరచబడగలం? చెప్పండి గట్టిగా. చెప్పండి, మనం ఎలా నూతన పరచబడగలం? ఓకే, మొదటిగా మనం ఎలా నూతన పరచబడగలం అంటే, దేవుని సువార్థికుడు లేకపోతే ప్రపంచ సువార్థికుడు అయినటువంటి బిల్లీ గ్రాహం గారు ఒక మాట చెప్పారనమాట. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు, అయ్యా మీ పరిచర్య ఇన్ని దేశాల్లో ఉంది, ఇంత ఘనమైన పరిచర్యని మీరు చేస్తూ ఉన్నారు, మీ పరిచర్యకు రహస్యం ఏంటో, విజయానికి రహస్యం ఏంటో 3 విషయాలు చెప్పమన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు మీకు తెలుసు కదా? 1 చెప్పండి, ప్రార్థన. 2 ప్రార్థన. 3 ప్రార్థన. హల్లెలూయా. 3 రహస్యమైన మాటలు, రహస్య విషయాలు చెప్పండి, మీ యొక్క ఈ పరిచర్యకి రహస్యం ఏంటో 3 విషయాలు చెప్పండి అన్నప్పుడు ఆ 3 విషయాలు కూడా బిల్లీ గ్రాహం గారు చెప్పింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం నూతన పరచబడాలి అంటే మనం ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రార్థనా బలిపీఠం కట్టకుండా, గృహంలో ఏకాంతంగా ప్రార్థన చేయకుండా, దేవుని మందిరంలో ప్రార్థన చేయకుండా, కుటుంబంగా ప్రార్థన చేయకుండా, ఉపవాస ప్రార్థన చేయకుండా,
విజ్ఞాపన ప్రార్థన చేయకుండా, లెంట్ డేస్ ప్రార్థన చేయకుండా, సంఘ ప్రార్థనలు లేకపోతే గృహాల దగ్గర ప్రార్థనలు మనం చేయకుండా మనం దేవునిలో నూతన పరచబడడం అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా నూతన పరచబడగలము అంటే ప్రార్థనా బలిపీఠ కట్టడం ద్వారా. చెప్పండి, బలిపీఠ కట్టడం ద్వారా మనం నూతన పరచబడగలం. కీర్తనలు 5వ అధ్యాయము 2-3 చరణాలు చదివినట్లయితే, కీర్తన 5:2-3 చరణములు. నా రాజా చదవాలి. నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తున్నాడు, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థించు. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి, ప్రిపేర్ చేసేసి నేను కాచుకొని ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు ఉదయాన్నే ప్రార్థన చేసి దేవుని కొరకు సిద్ధపడిపోయి కాచుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అక్కడ దర్యావేషు రాజు దగ్గర అక్కడ ఉన్న సంస్థానాధిపతులు, అధిపతులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక శాసనాన్ని చేయించారు ఆయన చేత. అది ఏమిటి అంటే, 30 దినాల వరకు రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా విచారణ చేయకూడదు. రాజు దగ్గర తప్ప ఏ విషయం ఏ మానవుడి దగ్గర కానీ, రాజు దగ్గర కానీ, దేవుని దగ్గర కానీ చెప్పకూడదు. కానీ ఒక దర్యావేషు దగ్గరే విచారణ చేయాలి. అలాంటి శాసనం సంతకం చేయబడినప్పుడు ఆ శాసనాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిని మాత్రం సింహముల గుహలో వేయబడతారు అనే ఒక శాసనం సంతకం చేయబడినప్పటికీ కూడా దానియేలు చేసిన పని చూద్దాం. చదవండి 6:10. ఇట్టి శాసనము చదవండి అమ్మా. ఇట్టి శాసనము సంతకం చేయబడి దానియేలు తెలుసుకొనెను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా అతడు దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. దర్యావేషు తెలుసు, దర్యావేషు ఒక ఆజ్ఞను ప్రకటించాడు, ఎవరైనా సరే ఇలా చేస్తే వారికి సింహాల గుహలో పడవేయబడతారు. కానీ దానియేలుకు ఆ విషయం తెలుసు. అయినా సరే ఏమాత్రం జరగలేదు, అయినా సరే ఏమాత్రం భయపడలేదు, అయినా సరే ఏమాత్రం ప్రార్థన వదులుకోలేదు. యథావిధిగా ప్రతి దినానికి ముమ్మారు ఎలా అయితే ప్రార్థన చేస్తాడో అదే రీతిగా ఆయన యొక్క ఇంటి పైగది తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా ముమ్మారు మోకరించి దేవుని ప్రార్థించుచు స్తుతించుచు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశ పరిస్థితులు మారిపోతాయి, మారిపోవచ్చు, ఖచ్చితంగా మారతాయి కూడా. మన కుటుంబ పరిస్థితులు మారుతాయి, మన వ్యక్తిగత పరిస్థితులు మారుతాయి. అయినా ప్రార్థన బలిపీఠాన్ని మనం మానకూడదు, ప్రార్థన బలిపీఠాన్ని మనం విడిచిపెట్టకూడదు. యథాప్రకారం మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం నూతన పరచబడాలి అంటే శ్రమల్లో, కష్టాల్లో, సుఖాల్లో, నిర్విచారంగా ఉన్న స్థితిగతుల్లో చెడిపోకుండా, అలాగే శ్రమల్లో మనం ఇరుకుల్లోకి వెళ్ళిపోకుండా అన్ని పరిస్థితుల్లో మితముగా ఉండి దేవుణ్ణి ఘనముగా ఆరాధించాలంటే మనం ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా నూతన పరచబడగలము అంటే ప్రార్థనా బలిపీఠమును కట్టడం ద్వారా. కనుక ఆదికాండం 12వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా అబ్రహాము దేవుడు తనకు ప్రత్యక్షమైన చోట ఒక బలిపీఠాన్ని కట్టాడు. అలాగే తూర్పున పడగొట్టునున్న బేతేలునకును, అలాగే తూర్పున ఉన్నటువంటి హాయికి మధ్యన ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినట్లుగా ఆదికాండం 12:7-8 వచనాల్లో మనం చదవగలుగుతాం. కనుక దేవాది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, మనం నూతన పరచబడాలి. ఎలా నూతన పరచబడతాము అంటే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టడం ద్వారా. హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, జకర్యా ధూపం వేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. అయితే ప్రజలందరూ కూడా వెలుపల ప్రార్థన చేస్తారు.
చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని దూత ధూప వేదిక ప్రక్కన జకర్యాతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రార్థన అనేది ధూపంగా దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకే 141 రెండవ చరణం ఉంటుంది కదా, 141:2 నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది మన జీవితాలకు చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా మనం దేవునిలో నూతన పరచబడలేము. ప్రార్థన లేకుండా మనం దేవుని కార్యాలను చూడలేము. కనుక ప్రార్థన బలిపీఠం కట్టడం ద్వారా మనం నూతన పరచబడగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం ఎలా నూతన పరచబడతాము అంటే దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5. మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి, మీరు భ్రష్టులు కాని ఎడలా మీరే ఎరుగరా. చాలండి. దేవుని వాక్యం తెలియజే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కనుక మనల్ని మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, అసలు నా జీవితం ఎలా ఉంది, నా కొడుకు ఎలా ఉంది, నా కోడలు ఎలా ఉంది, నా కూతురు ఎలా ఉంది, నా కుమార్తె ఎలా ఉంది, నా అల్లుడు ఎలా ఉన్నా, నా మనోసంతానం, అసలు నేను ఎలా ఉన్నాను, అసలు నా జీవితం ఏంటి, నా ఇంటిని గురించి, నా జీవితాన్ని గురించి ఎవరు ఏమనుకుంటున్నారు, నేను ఎలా బ్రతుకుతున్నాను అని నిన్ను నీవు స్వతహాగా పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు చెబుతున్న వాక్యం అదే. దేవుడు మనల్ని నూతన పరచాలి అంటే ఆ నూతన పరచడానికి మన అవకాశాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ యొక్క అవకాశాన్ని దేవునికి మనం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని నూతన పరచగలుగుతారు. ఒకటి, అలా నూతన పరచాలంటే మనం ప్రార్థన బలిపీఠాన్ని కట్టాలి. పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రభుత్వాలు ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా ప్రార్థనను మనం మర్చిపోకూడదు. రెండోదిగా మన నూతన పరచబడాలంటే మనల్ని మనం పరీక్షించుకోవడం ద్వారా నూతన పరచబడతాం. ఎవరో మనల్ని పరీక్షించడం కాదు, ఎవరో మనల్ని విమర్శించడం కాదు, ఎవరో మన తప్పుల్ని ఎత్తి చూపడం కాదు. మనం చేస్తున్న తప్పు మనకు తెలిసినప్పుడు దాని గురించి మనమే విమర్శించుకోవాలి, దాని గురించి మనమే పశ్చాత్తాపడాలి, దాని గురించి మనంతటా మనమే దేవుని సన్నిధిలో అడగాలి. అలా అడిగినప్పుడు దేవుడు మనకు కృప చూపేవాడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 12:11 వచ్చిన కనుక మనం చూసినట్లయితే యోబు గ్రంథము 12:11 అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా. కనుక ఆహారం తినడానికి రుచిని చెప్పేది అంగిలి అని భక్తులు చెబుతూ ఉన్నాడు. అయితే చెవి మాటలను పరీక్షింపదా. మనం ఏదైనా చెడ్డ మాటలు వింటున్నప్పుడు అది వినకూడదని మనం పరీక్షించుకొని దానికి దూరంగా వెళ్ళిపోవాలి. కొన్నిసార్లు వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు, హానికరమైన మాటలు మాట్లాడారు, కుటుంబాల్లో మరి భేదాలు కల్పించే మాటలు మాట్లాడేవారు మన మధ్యలో ఉంటారు. కనుక అలాంటి మాటల నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలని కూడా దేవుని వాక్యం మనకు తెలియచేస్తా ఉంది. 26వ కీర్తన 2వ చరణం, 26వ కీర్తన 2వ చరణం చదవాలమ్మా. 26:2 యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను పరిశోధించుము. చాలండి అయ్యా, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నా అంతరింద్రియాలను కూడా నువ్వు చూడయ్యా అని దావీదు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. కనుక ఒకటి మనం స్వపరీక్ష చేసుకోవాలి. దేవుణ్ణి కూడా మనం అడగాలి, అయ్యా నాలో ఎక్కడ లోపం ఉంది, నాలో ఎక్కడ మలినం ఉంది, నాలో ఎక్కడ దోషం ఉంది, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నన్ను పరిశుభ్రపరచు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడు, నిత్య మార్గమును నన్ను నడిపించు అని దేవుణ్ణి మనం చెప్పగలగాలి. ఎప్పుడు అలా చెప్పగలుగుతామంటే దేవుని కొరకు నేను బతకాలి, దేవుని కొరకు నేను నిలవాలి, దేవుని బిడ్డగా నేను ఉండాలి
అని ఒక నిర్ణయం వస్తుందే, అప్పుడు నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటావు, స్వపరీక్ష చేసుకుంటావు. అంతేకాదు దేవుని కూడా నువ్వు అడుగుతావు, ప్రభువా నేను ఇది చేస్తున్నాను కదా, అయినా ఇతరులు నాలో లోపం ఉన్నట్లు కనుక్కుంటున్నారు కనుక నువ్వు నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశుభ్రపరచయ్యా, హిమము కంటే తెల్లగా చెయ్యయ్యా అని మనము అప్పుడు మాత్రమే అడగగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, దేవుని కూడా పరీక్షించమని అడిగేంత ప్రార్థన మనం చెయ్యగలగాలి. గలతీయులకు రాసిన పత్రిక 6:4 కనుక మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6:4 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. చాలా ప్రతి ఒక్కరు కూడా మనం ఏ పని చేస్తున్నాం, అసలు మంచి పని చేస్తున్నామా, చెడ్డ పని చేస్తున్నామా, ఉపయోగమైన పని చేస్తున్నామా, ఇతరులను నాశనం చేసే పని చేస్తున్నామా, ఏ పని చేస్తాం అన్నది మనం పరీక్షించి తెలుసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కీడైన పని ఒకవేళ చేస్తే దాన్ని మనం వదిలిపెట్టాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:21 కనుక మనం చూసినట్లయితే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. హల్లెలూయా. కనుక మన సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని చేపట్టాలి. మనం ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళామనుకోండి, అన్ని కూరగాయలు మనం చూసుకుంటాము, ఏం కావాలో తీసుకుంటాము. తీసుకోబోయే ముందు ఆ తీసుకునే కూరగాయల్లో కూడా మంచివేమో వాటిని మనం తెచ్చుకుంటాం, జబ్బు వాటిని మనం తీసుకోం. ఒకవేళ జబ్బు మనకి వేసినప్పటికీ, చెడ్డవి మనకి వేసినప్పటికీ ఇది మంచిగా లేదని తిరిగి మనం ఇచ్చేస్తా ఉంటాం. ప్రభు చెబుతున్నాడు, సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం నూతన పరచబడాలి అనే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. కనుక మనం నూతన పరచబడాలి అంటే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టండి, తెల్లవారుజామున ప్రార్థించండి, కుటుంబంతో ప్రార్థించండి, పనులు చేసుకునేటప్పుడు హృదయంలో ధ్యానించండి, ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి అడగండి, నడిచేటప్పుడు దేవుని స్తుతించండి, నా పరిస్థితి ఏంటి అని అడగండి. ప్రతిసారి కూడా దేవునికి మీ హృదయంలో, మీ గృహంలో, మీ ఇంటిలో ఒక ప్రార్థన బలిపీఠాన్ని కట్టేవారిగా ఉండండి. దాని మీద నుండి మీరు ధూపాన్ని వేయండి. హల్లెలూయా. రెండవదిగా ప్రభు మనల్ని నూతన పరచాలి అంటే మనల్ని మనం, నిన్ను నీవు, నన్ను నేను పరీక్షించుకోవాలి. మూడవదిగా మనం చూద్దాం, దేవుడు మనం నూతన పరచబడాలి అంటే మూడవదిగా మనం ఏం చేయాలి అంటే వాక్యాన్ని చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 14:1. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడి, కింద పుట్టినోట్లో ప్రయాసపడి అన్న దగ్గర ఏముంటుందంటే దానిని వెంటాడుడి అన్న మాట ఉంటుంది అనమాట. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రభు చెబుతున్నారు మూడవదిగా మనం ఎలా నూతన పరచబడగలుగుతామంటే ప్రేమ కలిగి ఉండటం ద్వారా. హల్లెలూయా. ప్రేమ అనేకమైన దోషములను కప్పును. పేతురు మొదటి పత్రిక 4:8 ఉంటుంది. అదేమంటే ప్రేమ అనేకమైన పాపములను కప్పును కనుక మీరు అన్నిటికంటే ముఖ్యముగా మెక్కటమైన ప్రేమ ఒకని ఎడల ఒకడు కలిగి ఉండుడి. హల్లెలూయా. అట్లనే తప్పులు దాచేయమని కాదు, అట్లనే తప్పులు ఒప్పులను చెప్పమని కాదు. అక్కడ విషయం, తప్పు చేసేవారు తప్పే, కానీ ఆ తప్పు నుంచి మరలించడానికి మనం వారిని ప్రేమించి ప్రేమతో వారిని ఆ పాపం నుంచి బయటకు తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, మన నూతన పరచబడాలి అంటే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గలతీ 5:22 ఆత్మ ఫలమేమనగా అన్న మాట రాయబడి ప్రేమతో స్టార్ట్ అవుతుంది. ప్రేమ, 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 సంతోషం, సమాధానం ఇవన్నీ తర్వాత వస్తాయి అన్నమాట. కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం ప్రేమతో. ఒక్క ప్రేమ ఉంటే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా దాని వెనకాల వస్తూ ఉంటాయి. రైలు మొట్టమొదటిగా ఇంజన్ వెళ్తుంది కదా, దాని తర్వాత బోగీలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. కనుక ప్రేమ అనేది అలాంటిది అనమాట. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రేమ కలిగి ద్వేషాన్ని ఉంచుకోవద్దు. మనం తిట్టేవాళ్ళు ఉంటారు, మనం గిట్టని వాళ్ళు ఉంటారు, మనం ద్వేషించే వాళ్ళు ఉంటారు, మన మంచిని వార్చలేని వారు ఉంటారు, మన మేలు కోరుకోని వారు ఉంటారు, మన వైపు విషపు చూసే వాళ్ళు ఉంటారు, మన మీద చెడ్డ మాటలు అభినందనలు వేసే వాళ్ళు ఉంటారు. కానీ మీరు మాత్రం
ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు చెబుతున్నారు, మీరు కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించండి. చెప్పరేంటండి? మేలు చేత కీడును జయించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రభు చెబుతున్నారు మూడవదిగా మన నూతన పరచబడాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. 1 కొరింథీ 13వ అధ్యాయము 1-13 వరకు చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మీరు మాట్లాడినను ప్రేమ లేని వాడవైతే మ్రోగిడి కంచును గడగడలాడు తాళమనే ఎందుకు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలంటే దాంట్లో చాలా ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ అపకారం మనసులో ఉంచుకోనదు, ప్రేమ హాని చేయదు, ప్రేమ దుర్నీతి విషయమే సంతోషింపగా సత్యమునందు సంతోషించును, ప్రేమ ఓర్చుకుంటుంది, అది తాళుకుంటుంది, సహిస్తుంది. కనుక ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ మూడు మంచివే, కానీ ప్రేమయే శ్రేష్టమైనది. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని 13వ వచనం లాస్ట్కి ఉంటుందన్నమాట. కనుక ప్రేమ అనే ఫలం మన హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ అనే ఆ స్పిరిట్, ప్రేమ అనే ఆ ఫలం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఆ ప్రేమ అనే ఫలాన్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టు. నేను ఎంత ప్రేమిస్తున్నాను వీడిని, అయినా సరే నా ప్రేమ గుర్తు. నేను ఎంత ప్రేమిస్తున్నాను తల్లిగా, అయినా నా కొడుకు నా మాట వినట్లేదు అని ఒక తల్లి అంటా ఉంది. నేను ఎంత ప్రేమిస్తున్నాను, మీరు కనుక చెప్పకపోతే నేను మాత్రం మాట్లాడను, అటో ఇటో తేలిపోవాలి, నేనుంటావా వాడుంటావా తేలిపోవాలి. కానీ ప్రేమ వల్ల ఆ కోపం తీరిపోయింది. హల్లెలూయా. కనుక ప్రేమ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కోపాన్ని తేలకొడుతుంది. ప్రేమ మన మీద ఉన్నటువంటి పగను దూరపరుస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ప్రభు మనకు చెబుతూ ఉన్నారు, మనం నూతన పరచబడాలంటే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టడం ద్వారా మనల్ని మనం పరీక్షించుకోవడం ద్వారా, మూడవది చెప్పురా ప్రేమ కలిగి ఉండడం ద్వారా దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణమైన దేవాలయానికి వందనాలు. పరీక్షకున్న వాక్యాన్ని వచ్చిన ప్రాముఖ్యంగా మీ వాక్యానుసరమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి కృపను దయచేయండి. విన్న వాక్యము దేవుని భద్రం చేసుకోవడానికి కృపను చూపుమని యేసయ్య నామములో ఈ